బాలబాలికలకి ఆశీస్సులు. ఈరోజు డాక్టర్స్ డే. డాక్టర్స్ అంటే మీ అందరికీ తెలుసు ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర వాళ్ళది సమాజంలో. టీచర్స్ ఏ విధంగా సమాజాన్ని మొత్తం ప్రక్షాళన చేసి సమాజాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో డాక్టర్స్ కూడా ప్రాణాలను తిరిగి నిలబెట్టేటటువంటి పరోక్ష దైవాలు, దేవుడితో సమానమైనటువంటి వాడు డాక్టర్స్. మరి అలాంటి డాక్టర్స్ మీలో నుంచి రావాలంటే చాలా నిజాయితీ ఉండాలి, సమాజ సేవ చేసేటటువంటి లక్షణాలు ఉండాలి, తోటి వాళ్ళ బాధలు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, బాగా తెలివితేటలు ఉండాలి. అప్పుడు డాక్టర్స్గా మీరు చదివితే సమాజానికి ఉపయోగపడతారు, మీకు కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మరి సమాజంలో డాక్టర్స్ ఎక్కువ మంది వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతోమంది ప్రాణాలను కాపాడినటువంటి వాళ్ళని మనం కరోనా టైంలో చూసాం. కరోనా టైంలో తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పేషెంట్స్ యొక్క ప్రాణాల కోసం కరోనా టైంలో అహర్నిశలు కష్టపడి చాలామంది ప్రాణాలు కాపాడారు డాక్టర్స్. వాళ్ళు చూడండి మరి ఎంత గొప్ప సేవలు చేశారో. మరి వాళ్ళ యొక్క గొప్పతనానికి మనం ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేము. డబ్బులు ఉండొచ్చు మన దగ్గర, కానీ హాస్పిటల్లో కరోనా టైంలో మాకు కూడా కరోనా వస్తుంది అని భయపడకుండా మనకు సేవలు చేసి ప్రాణాలు నిలబెట్టారు. వాళ్ళు చూడండి ఎంత గొప్ప సేవ చేశారో డాక్టర్స్. కాబట్టి డాక్టర్స్ పైన అందరూ కూడా మనం కృతజ్ఞత తెలియజేయాలి ఒకటి. రెండోది ఏంటంటే మన ఇంట్లో మనమే డాక్టర్స్ అవ్వాలి. అది ఇప్పుడు మన ఉపాధ్యాయులు కానివ్వండి అందరూ కూడా దాదాపుగా మన స్కూల్లోనే ఉన్నవాళ్ళు. మన హెడ్ మాస్టర్ రాంబాబు గారు కానివ్వండి వీళ్ళంతా మన ఇంట్లో వైద్యాన్ని పాటిస్తూ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ 99% డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే అతి ముఖ్యమైనది. మీరు కూడా ఎక్కువ వాటర్ తాగటం, ఎక్కువ ఆకుకూరలు ఎలాంటివన్నీ తింటాం, ఫ్రూట్స్ రోజుకొకటి తింటాం, శారీరకమైనటువంటి శుభ్రతను పాటించటం, తర్వాత మానసికమైనటువంటి పద్ధతులు కూడా అంటే ఎక్కువ కోపపడటం తిట్టడం అవి లేకుండా ప్రశాంతంగా ఉంటాం, ఎక్కువ టైం టీవీలు చూడకుండా ఉంటాం, బాగా కళ్ళు తర్వాత ఏమో ఇవన్నీ నొప్పులు వచ్చేదాకా సెల్ ఫోన్తో ఆటలాడకుండా ఉంటాం, తర్వాత ఆటలు లాంటివన్నీ కూడా బయట ఆడటం తక్కువగా, తర్వాత మన వంటింట్లో అమ్మ వాడేటటువంటి కూరగాయలు అన్నిటిని కూడా తింటాం. కొన్ని కూరలు నాకు ఇష్టం లేదంటే దానిలో కొన్ని విటమిన్స్ అనేది. మనకి ఇన్ని రకాల కూరగాయలు ఎందుకు వాడతారు తెలుసా? ఒక్కో దానిలో ఒక్కొక్క విటమిన్ ఒక్కొక్క మినరల్ అందుతుంది. అన్ని సమపాళంలో అందాలంటే మార్చి కూరగాయలతో కూరలు చేసుకొని తినాలి. ఎందుకంటే నాకు బాగా బంగాళదుంపలు అంటే ఇష్టం, రోజు అదే చేస్తే భలే ఇష్టం. నాకు ఎక్కువ తింటానంటే దానివల్ల కొన్ని పోషక పదార్థాలే అందుతాయి, కొన్ని విటమిన్సే అందుతాయి, కొన్ని మినరల్సే అందుతాయి. వంకాయలో కొన్ని ఉంటాయి, బీరకాయలో కొన్ని ఉంటాయి, పొట్లకాయలో కొన్ని ఉంటాయి. అన్నీ తినాలమ్మా. నాకు ఇది ఇష్టం లేదు ఇది బాగోదు అనకూడదు. ప్రతి కూర తినాల్సిందే, ఆకుకూరలు తినాల్సిందే, ఫ్రూట్స్ అన్నీ కూడా తినాలి. నాకు ఈ ఒక్క ఫ్రూటే ఇష్టం, అదైతే చాలా తింటాను. ఆ ఫ్రూట్ అయితే పుల్లగా ఉంటుంది, బత్తాయి అయితే. తర్వాత ఇదైతే స్వీట్గా ఉంటుంది కాబట్టి తింటాను అని కాదు. పుల్లగా ఉంటే సి విటమిన్ ఉంటుంది. అంటే అన్ని విటమిన్స్ అందాలంటే మనం అన్నీ తినాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇంట్లో వాడేటటువంటి అల్లము మందు లాంటిది, తర్వాత పసుపు, తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు, మన ఇళ్లల్లో వాడేటటువంటి కాలింపు గింజలుగా వేసేటటువంటి ప్రతిదీ కూడా ఒక ఔషధమే. వాటన్నిటి సమపాళల్లో వేసుకొని చక్కగా అమ్మ చేతి వంట కనుక తింటే 90% ఆరోగ్యం బాగుంటుంది. అట్లా కాకుండా పద్దాక బయట ఏదో ప్యాకెట్ ఫుడ్స్ తెచ్చుకోవటం, తినటం, దానిలో వాడిన ఆయిలే వాడటం, తర్వాత ఏమో ఇప్పుడు ఎక్కువగా ఈ బుక్ చేసుకొని
రకరకాల ఈ పలావ్ ఇలాంటివన్నీ కూడా తెచ్చుకోవటం అవన్నీ మానేసేయండి. ఎందుకంటే ఈ మధ్య పరిశోధనలోకి ఏంది ఏంటంటే ఎక్కువ జబ్బులకు కారణం బయట ఆహార పదార్థాలు వాడటం. ఇంట్లో ఆహార పదార్థాలు వాడుతూ బయట ఎక్కువ తినకుండా ఇంట్లో వాడే కనుక మీరు చక్కగా ప్రశాంతంగా వాడుకుంటూ ఉంటే సగం జబ్బులనే రావు. సరే, మనం చుట్టూతా పరిసరాలు శుభ్రంగా లేకుండా బ్యాక్టీరియా, వైరస్ వీటి వల్ల జబ్బులు రాకుండా ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, మొక్కలు పెంచాలి, ఇవన్నీ కూడా అమలు చేయాలి. మీరందరూ కూడా మొక్కలు పెంచడం మాత్రం మొదలు పెట్టండి. వర్షాకాలంలో సరే, మొక్కలు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మొక్కను పెట్టేసేయండి. ఇంటి దగ్గర ఏదో మొక్క అవకాశం ఉంటే మనకి అనుకూలమైతే ఎవరి ద్వారా మళ్ళీ ఆ మొక్కలు వస్తే తలా మొక్క ఇంటికిద్దాం. ఏదో ప్రయత్నం చేస్తే పండ్ల మొక్కలు మళ్ళీ పెంచడానికి ప్రయత్నం చేయొచ్చు. జామ మొక్కలు కాయలు కాస్తున్నాయి ఇంటి దగ్గర అన్నవాడు చూడెత్తండి. మా ఇంట్లో జామ మొక్కలు కాయలు కాస్తున్నాయండి నీళ్ళలో. మరి ఏదో ఒక ఫ్రూట్ అమ్మాయి పెంచాలి. అవి అసలు మనం ఎరువులు వాడకుండా ఉంటాం కదా, దానివల్ల నాకు పెంచండి. దానిలో చాలా బలవర్ధకమైనటువంటి పదార్థాలు ఉంటాయి. మరి ఆ విధంగా మీరే ఒక డాక్టరు, మీ వంటిల్లే ఒక వైద్యశాల, ఒక హాస్పిటల్ లాగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఒకసారి డాక్టర్స్కి మనం అందరం కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేద్దాం కరతాళ ధ్వనులతో. ఓకే, థ్యాంక్ యూ.